కర్ణాటక జనాలు, కర్ణాటక మక్కలు నమస్కారం. విజయరంగరాజు మాట్లాడుతున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేసి ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. కరోనాలో ఉన్నాను, అందుకే నేను మాస్క్ పెట్టుకున్నాను. మీకు నా ముఖం చూపించకూడదు అనేది కాదు, కరోనా వల్ల బాధపడుతున్నాను. నేను పెద్ద పాపం చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. ఫైటర్గానే వచ్చాను. నేనేం పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. కొన్ని వ్యాపారాలు చేసి మొత్తం పోయింది. తర్వాత లండన్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఉన్నాను. చాలా కష్టపడ్డాను. రోడ్డు ఉడిచాను, టాయిలెట్లు ఉడిచాను, అన్నీ చేశాను. కానీ నా కష్టం తీరలేదు. నేనేదో ఆ రోజు ఆయన్ని పట్టుకోను లేదు, చెయ్యను లేదు. అంత పెద్ద ఆయన నేను పట్టుకుంటే అక్కడ యూనిట్ వాళ్ళు నన్ను వదులుతారా? అప్పుడే చంపేసేవాడు కదా. కానీ చాలా సంవత్సరాల తర్వాత, ఎందుకంటే నాకు పెట్టిన షాట్ ఇంకొకటి పెట్టి వాడు చనిపోయాడు. ఒక వారం రోజుల నుండి ఆ కోపం అలా ఉండిపోయింది. ఏదో ఒక ఫ్లోలో మీరు కన్నడ సినిమాలు చేయలేదు అని చెప్పి ఆ బుర్ర సినిమాస్ అడగడం, తర్వాత ఏదో ఒక ఫ్లోలో చెప్పేశాను. నన్ను దయచేసి క్షమించండి. మీ బాధలు పట్టుకొని వేడుకుంటున్నాను. నన్ను వదిలేండి బాబు. నేను వదిలేండి. కర్ణాటక జనానికి నేను ప్రతి ఒక్కరికి కాళ్ళకి పడి నమస్కారం చేస్తున్నాను బాబు. విష్ణువర్ధన్ ఫ్యాన్స్ భారతమ్మ గారికి కూడా సరే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మాట ఎవరు చెప్పకూడదు, నేను చెప్పేశాను. నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు, నన్ను మన్నించండి బాబు. మీకు కాళ్ళకి నమస్కారం చేస్తారా బాబు? నన్ను వదిలేండి. ఏమండి, సుదీప్ గారు, కన్నడ రాజ్ కుమార్ గారు అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ గారు, అందరూ ఉపేంద్ర గారు, అందరూ నన్ను మన్నించండి బాబు, మన్నించండి బాబు, మన్నించండి బాబు.